దేవుడికి ప్రసాదంగా ఈరోజు రవ్వ కేసరి చేసుకుందాం. మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు తొందరగా పూజ కోసము ఏ ప్రసాదం చేయాలనుకున్నప్పుడు ఈ రవ్వ కేసరి తక్కువ కొలతలతోని చేసుకోవచ్చు. అందుకోసం ఒక చిన్న కప్పుతోని రవ్వ తీసుకున్నా. అదే కప్పు కొలతతోని కప్పు కన్నా తక్కువ సగం పంచదార తీసుకున్నా. ఒక 2 ఇలాచీలు, కొంచెం కుంకుమ పువ్వు, ఒక 5-6 జీడిపప్పులు, కొంచెం నెయ్యి అంటే ఒక సగం కప్పు వరకు నెయ్యి. అలాగే ఒక కప్పు రవ్వకు 4 కప్పుల నీళ్ళు ముందుగానే కొలిసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పులను వేయించుకుందాం. ఇప్పుడు జీడిపప్పులు వేగిపోయినాయి. జీడిపప్పులు పక్కకు తీసేసుకొని ఈ ఉన్న నీరు కూడా మొత్తం వేసుకుందాం. రవ్వ వేసుకొని వేయించుకుందాం. రవ్వ మాడకుండా దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగిపోయినట్లే మంచి సువాసన వస్తుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ముందుగానే కొలిసి పెట్టుకున్న 1 కప్పు రవ్వకు 4 కప్పుల వాటరు ఇప్పుడు వేసేసుకోవాలి. రవ్వనంతా ఇప్పుడు కలిపేసుకుందాం. దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా అడుగు అంటుకోకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ దగ్గరికి అయిన తర్వాత పంచదార వేసేసుకుందాం. పంచదార అంతా ఇందులో కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు నలుగొట్టిన ఇలాచీల వేసుకుందాం. కొంచెము కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. ఈ విధంగా గిన్నెను వదిలిపెట్టేంత వరకు, గిన్నె నుండి విడిపోయేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా అడావిడి ఉన్నప్పుడు ఈ విధంగా తక్కువ మొత్తంలో ప్రసాదము తొందరగా చేసుకోవచ్చు.